ఇండియాలో మార్షల్ ఆర్ట్స్ కు ఆదరణతో పాటు ప్రోత్సాహం కూడా చాలా తక్కువ. అలాంటి చోట మార్షల్ ఆర్ట్స్ లో ప్రతిభ కనపరచడమే కాదు, అంతర్జాతీయ వేదికల మీద కూడా ఎన్నో అవార్డులు సాధిస్తున్న యంగ్ టాలెంట్ వివేక్ తేజ తాజాగా మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో వివేక్ తేజ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. Killers from everywhere, listen to me when I be busting shit. I'm turbulent, some get nervous when I wreck arena. Concert promoters in Honolulu don't wanna see me cause they said that Samoans will riot off the canina. I'm a ride maker, that's if you don't know. I'm a ride maker, they march at my show. I'm a ride maker, and I come out busting. I'm a ride maker, riot maker, I don't give a damn about nothing. Slide freaker, skyscraper. Ride maker. Hop in the mosh pit for show. You push that show, you get elbows. Back on, cause this is for Fat Zone and Mac Dre. All of the soldiers who got gone on that day. All my people sitting in prison, this is for you, so won't you listen to the shit that I'm spitting. Fuck the law, man, the government, they'll hem your ass up. They'll do everything in their power to get a fast buck. No right or wrong, just killer bees out for your honeycomb. But you find out when you find out you can be free if your money long. Ever been to one of my shows? Yeah, it might be crazy in Ohio if you got a little too hypey, baby. Stage diving and crowd surfing couldn't hold back. Skyscraper. Ride maker. Hop in the mosh pit for show. You push that show, you get elbows. Back on, cause this is for Fat Zone and Mac Dre. All of the soldiers who got gone on that day. All my people sitting in prison, this is for you, so won't you listen to the shit that I'm spitting. Fuck the law, man. Yeah. For those of you that wanna know what we're all about, it's like this, y'all. Come on. 4th ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో మన ఇండియన్ మార్షల్ ఆర్టిస్ట్ వివేక్ తేజ గోల్డ్ మరియు బ్రాంజ్ మెడల్ సాధించారు. సో వివేక్ తేజ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సో వివేక్ తేజ గారు చెప్పండి, హౌ ఈస్ యువర్ ఫీలింగ్? గోల్డ్ మెడల్ మరియు బ్రాంజ్ మెడల్ గెలిచారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఈ మలేషియా 13th and 14th సెప్టెంబర్ మలేషియాలో జరిగిన ఈ 4th ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో కాటా అండ్ కుమితే ఈవెంట్స్లలో పాల్గొన్నాను. 13 కంట్రీస్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాయి అండ్ ఐ వన్ గోల్డ్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ ఇన్ కాటా అండ్ కుమితే ఈవెంట్స్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దీనికి వచ్చేసి నేను 1 month ట్రైనింగ్ థాయిలాండ్లో తీసుకున్నాను. సో అక్కడ నుంచి మలేషియాలో ఈ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేశాను. అండ్ ఇది నా 12th ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. గవర్నమెంట్ ఫామ్ అయ్యాక నా ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ విన్ అవ్వటం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నా విజయం నేను వచ్చేసి ఐ వాంట్ టు డెడికేట్ ఫర్ ద పీపుల్ దోస్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్. ఐ వాంట్ టు డెడికేట్ ఫర్ దెమ్. సో మతలబ్ మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? వర్క్ హార్డ్ ఎలా జరిగింది? అండ్ ఇంతకుముందు కూడా మీరు జరిగిన టోర్నమెంట్స్ ఎలా వర్క్అవుట్ చేశారు? యాక్చువల్గా మాకు చాలా హార్డ్ ట్రైనింగ్ ఉంటుందండి. నేను ఇప్పటికీ 3 years నుంచి థాయిలాండ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మాయ్ థాయిలో ఇంకా ఫుల్ కాంటాక్ట్ కరాటే ఎంఎంఏలో ట్రైనింగ్ వచ్చేసి చాలా హార్డ్ ఉంటుంది. వీ యూస్ టు ట్రైన్ వెరీ హార్డ్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు విన్ ఇన్ ద టోర్నమెంట్. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు చాలా మార్షల్ ఆర్ట్స్ వెరైటీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారని కూడా చెప్పారు. సో దాని గురించి ఇంకా ప్రజెంట్ నేర్చుకున్న ఇంకా ఫ్యూచర్ మీరు నేర్చుకోబోయే వివరాలు కొంచెం చెప్తారా? నేను ఇప్పటికీ 6 martial arts నేర్చుకున్నానండి. కరాటే, కిక్ బాక్సింగ్, మోయ్ థాయ్, కలరిపయట్టు, సిలంబం అండ్ ఎంఎంఏ. ఈ 6 martial arts వచ్చేసి నేర్చుకున్నాను. అండ్ ఐ వాంట్ టు లెర్న్ మోర్ 7 martial arts అండ్ ఐ వాంట్ టు బికమ్ ద ఫస్ట్ ప్రొఫెషనల్ ఫైటర్ ఇన్ ద వరల్డ్.
ఒకటే మార్షల్ ఆర్ట్ కి పరిమితం కాకుండా ఐ వాంట్ టు లెర్న్ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ అండ్ దాంట్లో జరిగే టోర్నమెంట్స్ లో విన్ అయ్యి ఐ వాంట్ టు విన్ మచ్ మోర్ గోల్డ్ మెడల్స్ ఫర్ ఇండియా. ఐ వాంట్ టు రిప్రజెంట్ ఫ్రమ్ ఇండియా ఇన్ ఎ డిఫరెంట్ వే. సో ఇప్పుడు వచ్చేసి మీరు మా మహా న్యూస్ వ్యూవర్స్ కి మరియు గవర్నమెంట్ కి మీ తరఫు నుంచి ఏమైనా చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా ప్రతి ఒక్క టోర్నమెంట్ అండి, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క టోర్నమెంట్ కి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి ఎవరు లైక్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తోటి నేను ఇంతవరకు వచ్చాను ఇంటర్నేషనల్ లెవెల్కి. అండ్ ఇప్పటికైనా ఎవరన్నా లైక్ ఇఫ్ దే అడాప్ట్ మీ లైక్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే నాకు ఈజీ అవుతుంది. ఇంకా మన ఇండియాకి ఇంకా మరిన్ని మెడల్స్ తీసుకొస్తాను డెఫినెట్గా. నేను ఇండియా నుంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తున్నాను. ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఐ వాంట్ టు రిప్రజెంట్ ఫ్రమ్ ఇండియా ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇండియాకు చెందిన వ్యక్తి, మన తెలంగాణకు చెందిన వ్యక్తిగా నేను ఒక స్పెషల్ పర్సన్గా నిలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూశారు కదా వివేక్ తేజ గారు చెప్పిన వివరాలు. సో మనం కూడా ఆశిద్దాము ఫ్యూచర్లో మరిన్ని ప్రాజెక్ట్స్, మరిన్ని గోల్డ్ మెడల్స్ మన ఇండియాకి తీసుకొస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామ్యాన్ సతీష్తో అభిషేక్, మహా న్యూస్, హైదరాబాద్. మెట్రో లైఫ్ లో మరో షార్ట్ బ్రేక్.